ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ లైన్ ఆఫ్ కంట్రోల్కి లోపలే ఉంటూ, అంటే మన భూభాగంలోనే ఉంటూ, లైన్ ఆఫ్ కంట్రోల్కి దగ్గరగా ఏర్పరచుకున్న స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో, ఆ 9 స్థావరాలని వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది అని కన్ఫర్మ్ చేశారు. అంటే మన విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళలేదు, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ భూభాగంలోకి వెళ్ళలేదు, మనం మన భూభాగంలోనే ఉన్నాం. కాబట్టి దీన్ని సర్జికల్ ఎయిర్ స్ట్రైక్గా, టార్గెటెడ్ ఎయిర్ స్ట్రైక్గా మనం అభివర్ణించాలి. చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా ప్రిసిషన్ తోటి వీళ్ళు క్షిపణులను వాడుతూ, అంటే మిసైల్స్ని వాడారు. 2 రకాల యామినిషన్ వాడినట్టుగా మనకు తెలుస్తుంది. స్కాల్ప్ అనేది గైడెడ్ మిసైల్ లాంటివి, బాంబర్స్ లాంటివి. అలాగే రెండోది వచ్చేసి ఏఏఎస్ఎం అంటారు. ఇవి యామినిషన్ బాంబ్స్ లాంటివి, ఒక క్లస్టర్ బాంబ్స్ లాంటివి. అంటే సిరీస్ ఆఫ్ మోర్ దెన్ 1 ఎక్స్ప్లోజివ్స్ దాంట్లో ఉంటాయి, బాంబ్స్ దాంట్లో ఉంటాయి. కాబట్టి ఈ 2 రకాల యామినిషన్ని, హై క్యాలిబర్ యామినిషన్ని వాడి, మన రఫైల్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని వాడి మన భూభాగంలో ఉంటూనే వీళ్ళు ప్రయోగించారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవి ఆ టార్గెట్స్ని ఛేదించినాయి. కాబట్టి ఇక్కడ మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి రిస్క్ తక్కువ. అలాగే ఇవి ప్రెసిషన్ గైడెడ్ అమ్యునిషన్ కాబట్టి మనం సివిలియన్స్ను ఇంకొకరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు లేవు. స్పెసిఫిక్ బిల్డింగ్స్, స్పెసిఫిక్ క్యాంపస్లు, స్పెసిఫిక్ టార్గెట్స్ను మాత్రమే మనం హిట్ చేసాం. కాబట్టి పాకిస్తాన్ క్లెయిమ్ చేసినట్టుగా ఇది వార్ కాదు. జనరల్ సివిలియన్ పాపులేషన్ మీద వాళ్ళకి ఎలాంటి నష్టం కూడా జరగలేదు.